నమస్తే ఫ్రెండ్స్, నేను మీ భవాని. ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా చేసుకొని తినచ్చండి. చలికాలము, అందులో చలికాలంలో వేడి వేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది. పిల్లలు కూడా వేడి వేడిగా ఏదైనా చేసి పెట్టు అంటూ ఉంటారు. అలాంటప్పుడు ఇలా చేసి పెట్టండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు. ఒక 7-8 గల పొట్టు తీసిన ఎల్లిపాయలు రోట్లో వేసేసుకోవాలి. 1 స్పూన్ వరకు జీలకర్రని వేసేసుకోవాలి. కచ్చా పెచ్చగా దంచుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కచ్చా పెచ్చగా దంచి పెట్టేసుకోండి. చూపిస్తున్నాను చూడండి. ఇలా కొంచెము కచ్చా పెచ్చగా దంచుకుంటే చాలు. ఇప్పుడు పక్కన పెట్టేసుకోవాలి. ఉల్లి పొరకను 1 కట్ట వరకు తీసుకోవాలి. నేనైతే ఫ్రెష్గా తొట్లోనే పండించుకుంటున్నాను ఉల్లి పొరకని. ఆ ఉల్లి పొరకను తీసుకున్నాను. మంచిగా కడిగిన తర్వాత సన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. 1 కట్ట కొత్తిమీరను తీసుకొని, ఫ్రెష్గా ఉన్న కొత్తిమీరని తీసుకోవాలి. సన్నగా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. 2 రెమ్మల కరివేపాకును సన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ 3 రకాలైతే సన్నగా కట్ చేసి పెట్టేసుకోవాలి. ఫ్రెష్గా ఉండాలండి. ఏవైనా 1/2 కేజీ వరకైనా, కేజీ వరకైనా బియ్యం పిండిని తీసుకోవాలి. నేను 1 కేజీ వరకు బియ్యం పిండిని తీసుకున్నాను. 1 కప్పు వరకు పల్లీలను తీసుకొని దోరగా వేంపుకొని పొట్టునంతా నలిపి చెరిగిన తర్వాత కొలుసుకొని పిండిలో వేసేసుకోవాలి. 4 స్పూన్ల వరకు నువ్వులను, తెల్ల నువ్వులను తీసుకున్నాను. నువ్వులని వేసేసుకోవాలి. మీరు కావాలనుకుంటే ఇందులో పప్పులను కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను పల్లీలను, నువ్వులను మాత్రమే వేసేస్తున్నాను. టేస్ట్కు తగినంతగా కారము, ఉప్పుని వేసుకోవాలి. కలర్ కోసము పసుపుని వేసేస్తున్నానండి. 1/2 స్పూన్ వరకు పసుపుని వేసేసుకోవాలి. మనం దంచి పెట్టుకున్న జీలకర్ర ఎల్లిగడ్డ ముద్దను వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఉల్లి పొరకను వేసేసుకోవాలి. ఉల్లి పొరక లేకపోతే మీ దగ్గర ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ, జీలకర్రని కచ్చాపెచ్చగా దంచి వేసేసుకోవాలి. నేనైతే ఉల్లి పొరకను వేస్తున్నాను. చలికాలంలో ఉల్లి పొరక మనకు దొరుకుతుంది. ఇలా దొరికినప్పుడు ఉల్లి పొరకను వేసేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను, కరివేపాకును కూడా వేసేసుకొని పిండిని మంచిగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి. అన్నీ కలిసేంత వరకు మంచిగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ని వేసుకుంటూ పిండిని మంచిగా ముద్దలాగా కలుపుకోవాలండి. కన్సిస్టెన్సీ నేను చూపిస్తున్నాను చూడండి. మంచిగా ముద్దలాగా అయ్యేంత వరకు మాత్రమే కలుపుకోవాలండి. వాటర్ మరీ ఎక్కువ పోసుకోకుండా చూసుకోండి. లూజ్ అయితే గిన్నెకు పట్టుకోదు. లూజ్ కాకుండా పిండిని మంచిగా చూసుకోండి. నేనైతే కొంచెం కొంచెంగా వాటర్ని వేసుకుంటూ పిండిని కలుపుతున్నాను. పిండిని మంచిగా ముద్దలాగా కలుపుకోవాలండి. కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా నొక్కితే ఎంత బాగుందో, ఎంత సాఫ్ట్గా ఉందో చూడండి. ఇలా సాఫ్ట్గా మనం చేతితో పట్టుకొని చూస్తే సాఫ్ట్గా రెడీ అయ్యేలా చూసుకోవాలి. మరీ లూజ్ కాకుండా చూసుకోవాలి. నాన్ స్టిక్ ప్యాన్ అయినా, ఐరన్ ప్యాన్ అయినా తీసుకొని ఆయిల్ని అంతా అప్లై చేసేసుకొని ఒక బాల్ సైజ్ అంతా పిండిని తీసుకొని వేళ్ళతో ఇలా మంచిగా ఫ్రెష్ చేసుకోవాలండి. ఈ సర్వపిండి చాలా టేస్ట్గా ఉంటుంది. మనము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా తినచ్చు, ఈవినింగ్ స్నాక్స్ లాగానైనా తినచ్చు, లేదు అనుకుంటే లంచ్ బాక్స్లో కూడా తీసుకెళ్ళి తినచ్చండి. ఆఫీస్కు వెళ్ళే వాళ్ళు లంచ్ బాక్స్లో కూడా తీసుకొని వెళ్ళి తినేయొచ్చండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ సర్వపిండి పెట్టేసుకొని మనము ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ అయినా, నెక్స్ట్ డే ఈవినింగ్ అయినా తినొచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. 2-3 రోజుల వరకైనా నిల్వగా ఉంటుంది. ఈ చలికాలంలో ఖరాబ్ కాదండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా చేసుకొని తినండి. పిల్లలు, మీరు చాలా ఇష్టంగా తింటారు. ఒకవేళ ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్ అయినా ఇలా పిల్లలకు కానీ, హస్బెండ్కి కానీ చేసి పెట్టండి. ఈవినింగ్ రాగానే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఎంజాయ్ చేస్తూ తింటారండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇంట్లో ప్రతి వాళ్ళకు రైస్ ఉంటాయి కదండి. లావు రైస్తో చేసిన సర్వపిండి చాలా బాగుంటుంది. ప్రతి వాళ్ళకు రేషన్ షాప్ నుంచి బియ్యం వస్తాయి కదండి. ఆ బియ్యాన్ని పిండి పట్టించుకొని ఇలా చేసుకొని తినండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను నాన్ స్టిక్తోనే కాదండి, ఐరన్ది కూడా తీసి చూపిస్తున్నాను. ఐరన్ దానికి కూడా పెట్టి చూపిస్తున్నాను. ఐరన్ దానికి సేమ్ ఆయిల్ అప్లై చేసి పిండి ముద్దను తీసుకొని వేళ్ళతో మంచిగా నొక్కిన తర్వాత ఇలా హోల్స్ చేసుకొని ఆయిల్ని వేసేసుకోవాలి. ఓళ్ళల్లా ఆయిల్ని వేయడం వల్ల
చాలా క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటుంది. సర్వపిండి మాత్రము సూపర్గా ఉంటుందండి. నేను చేసిన ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయడం మర్చిపోకండి, లైక్ కొట్టడము మర్చిపోకండి. చేసుకొని తినండి. చాలా సింపుల్గా చాలా ఈజీగా రెడీ అయిపోతుంది. అప్పటికప్పుడు వేడి వేడిగా చేసుకొని తినచ్చు. ఎంజాయ్ చేస్తూ తినచ్చండి. అంత బాగుంటుంది సర్వపిండి మాత్రము. నా ఛానల్లో మరొక 2 రకాలు కూడా ఉన్నాయండి సర్వపిండి. దీనితో మూడో రకం వీడియోలండి. మూడో రకం వీడియోలు నేను 3 రకాలుగా చేసి చూపిస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఐరన్ది కూడా సేమ్ స్టవ్ పైన పెట్టేసుకొని మూత పెట్టేసుకొని రెడ్గా కాలిన తర్వాత దీన్ని కూడా ఉల్టా చేసేసుకొని 2 సైడ్లా తింపి కాలవాలి. ఫస్ట్ది కూడా సేమ్ తింపి కాలిన తర్వాతే 2 సైడ్లా కాల్చుకుంటే చాలా బాగుంటుంది. కొంతమంది ఏం చేస్తారు, ఒకే సైడ్ కాలిన తర్వాత తీసేసుకొని తింటారు. అలా కాదండి, 2 సైడ్లా కాలుస్తేనే చాలా టేస్ట్గా చాలా క్రిస్పీగా చాలా బాగుంటుంది. నేనైతే ఫస్ట్ సైడు కాలిన తర్వాత మళ్ళీ దాన్ని ఉల్టా చేసి ఉల్టా సైడు రెండో సైడు కూడా కాలుస్తాను. రెండో సైడు కూడా కాలిన తర్వాత తింటేనే చాలా బాగుంటుంది. 2-3 రోజులు కూడా నిల్వగా ఉంటుంది. ఖరాబ్ కాకుండా స్మెల్ రాకుండా టేస్ట్ చాలా బాగుంటుందండి. నేను చేసిన ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయడము మర్చిపోకండి, లైక్ కొట్టడము మర్చిపోకండి. ఇది థమ్స్అప్తో తినచ్చు, కళ్ళుతో తినచ్చు, మందుతో తినచ్చు, ఊరికనే తినచ్చు. వేడి వేడిగా ఏదైనా పప్పుచారు అంచుకు తినచ్చు, సాంబార్ అంచుకు తినచ్చు. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఎవరైనా గెస్ట్లు ఇంటికి వచ్చినప్పుడు కూడా ఇలా చేసి పెట్టచ్చు. వాళ్ళకు ఏ టీ కాఫీ ఇచ్చి ఇలా చేసి పెట్టచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారు. ఇంట్లో వాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి. నాకైతే చాలా ఇష్టం. సర్వపిండి అంటే చాలు పడి చచ్చిపోతా నేనైతే. అంత బాగుంటుంది. టేస్ట్ అయితే అద్దరిపోతుంది. చూడండి, ఇలా సన్నగా ఒత్తితేనే అప్పుడు క్రిస్పీగా ఉంటుంది. మరీ లావుగా ఒత్తినా కూడా క్రిస్పీగా ఉండదు, పిండి పిండిగా ఉంటుంది. 2 సైడ్లా కాలుతుంది కాబట్టి క్రిస్పీగా ఉంటుంది కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. నేను చేసిన ఈ వీడియో నచ్చినట్టయితే వెంటనే షేర్ కొట్టండి, లైక్ కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.